భయం లేకుండా జగన్ సభలు వెలవెలబోతున్నాయి. సొంత మీడియాలో లైవ్ కి ప్రచారం చేసే ప్రాంతాల్లో గ్రౌండ్ రియాలిటీకి అసలు సంబంధం ఉండటం లేదు. కూలీ నీలి మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో జగన్ సభల్లో జనం ప్రభంజనం అంటూ డబ్బాలు కొడుతున్నా మీటింగ్ లో మాత్రం ప్రజలు కనిపించడం లేదు. వచ్చిన కొద్ది మంది కూడా జగన్ ప్రసంగం ప్రారంభించకుండానే వెళ్లిపోతున్నారు. దీంతో వైసీపీ బ్యాచ్ గ్రాఫిక్స్ కు పదును పెడుతోంది. జనం లేకపోయినా ఉన్నట్టు చూపించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే అవి కూడా బెడిసి కొడుతున్నాయి. జగన్ ప్రచారం వీడియోల్లో ఉన్న షాపుల పేర్లను స్థానికులు గుర్తుపట్టి ఇవి అసలు మన ఊర్లో లేవు కదా అంటున్నారు. దీంతో వైసీపీ ఫేక్ బండారం బయటపడుతోంది. అటు జగన్ ప్రచారంలోనూ పసా ఉండటం లేదు. వైసీపీ మేనిఫెస్టో ఊసలేదు. అధికారంలోకి తిరిగి వస్తే కొత్తగా ఏమి ఇస్తారు అనే హామీలు లేవు. గతంలో తాను చేసిన వేల కోట్ల శంకుస్థాపన పనులు ప్రస్తావన లేదు. పరనిందలతోనే సీఎం జగన్ ప్రసంగమంతా సాగిపోయింది. చంద్రబాబు తన హయాంలో ఏమీ చేయలేదని, ఇలా చేతులు ఊపి చెప్పండి అని జగన్ చెప్పినా జనం పట్టించుకోలేదు. రివర్స్ లో అలా అక్కడి నుంచి చిన్నగా సర్దుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన సభల్లో జగన్ పాల్గొన్నారు. మేనిఫెస్టోలు ప్రకటించడమే కానీ వాటిని బాబు అసలు అమలు చేయరన్న జగన్ తాను చేస్తానన్న మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, ఇస్తానన్న మెగా డిఎస్సీలపై మాత్రం నోరు విప్పలేదు. కనిగిరిలో అరగంటలోపే ప్రసంగం ముగిస్తే నరసాపురంలో 15 నిమిషాలు మాట్లాడి తిరిగి బస్సుల్లోకి వెళ్లి కూర్చున్నారు. నరసాపురానికి షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు రావాల్సి ఉండగా 11 గంటల 50 నిమిషాలకు టైలర్ హై స్కూల్ హెలీప్యాడ్ కు వచ్చారు. ముఖ్యమంత్రి షెడ్యూల్ సమయానికే వస్తారన్న ఉద్దేశంతో ఉదయం 8:30 గంటలకే జనాన్ని తీసుకొచ్చారు. కనీసం తాగునీటిని కూడా సక్రమంగా అందించలేకపోయారు. వేదిక వద్ద ఎండ వేడికి తలదాచుకునేందుకు సరైన ప్రదేశాలు లేకపోవడంతో దుకాణాల మెట్లపైనే జనం కూర్చోవలసి వచ్చింది. సీఎం రాగానే జనమంతా స్టీమర్ రోడ్డుకు చేరుకున్నారు. మండు టెండలో ఎక్కువసేపు నిలవలేక చాలా మంది వృద్ధులు, మహిళలు ఎండ వేడికి సొమ్మసిల్లిపోయారు. దీన్ని చూసి జనం కూడా మెల్లగా జారుకున్నారు. జనం లేక జగన్ ప్రచారం వెలవెలబోతోంది. ఎక్కడికక్కడ ప్రజలు జారుకుంటున్న పరిస్థితి, వైనమే ప్రధానంగా ప్రచారంలో మనకి దర్శనమిస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అడిగి తెలుసుకుందాం. రాంబాబు, విజయ్ చంద్రగా మనం చూస్తున్నాము. సీఎం జగన్ నిర్వహిస్తున్న లేదా పాల్గొంటున్న ప్రచార సభలకి అయితే జనం నుంచి అయితే పెద్దగా స్పందన కనిపించడం లేదు. ఆయన ఇటీవల కాలంలో అనేక రకాలుగా ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. వైసీపీ ఈ పార్టీ పరంగా ఈ సభలు నిర్వహిస్తుంది. అయితే ఈ సభలకు మాత్రం ప్రజల నుంచి పెద్దగా స్పందన కల్పించడం లేదు. ఈయన గత నెల 30వ తేదీన ఏలూరులో బహిరంగ సభ నిర్వహించారు. అది చిన్న ప్రాంతాల్లో నిర్వహించారు. అయితే ఆ చిన్న ప్రాంతాలు నిర్వహించినప్పుడు అక్కడ కూడా జనం లేకపోవడం మనం గమనించదగ్గ విషయం. ఈ నేపథ్యంలోని నిన్న నరసాపురంలో కూడా మరో బహిరంగ సభ నిర్వహించారు. సిద్ధం పేరు మీద ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. స్టీమర్ రోడ్లు బహిరంగ సభకు సంబంధించి వైసీపీ నాయకులు అనేక ఏర్పాట్లు చేస్తారు. అదేవిధంగా జనం ఎక్కువగా వచ్చేస్తారన్న ఒక ఉద్దేశంతో అప్పటికే ఉన్న రోడ్డు మధ్య ఉన్న డివైడర్ ను కూడా వీళ్ళు రాత్రి తొలగించారు. అంటే జనం భారీగా వచ్చేస్తారు, జనం పట్టరు అన్న ఒక ఉద్దేశంతో ఈ డివైడర్ తొలగించామని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తూ వచ్చారు. కానీ నిన్న మాత్రం జగన్ సభకు మాత్రం స్పందన పూర్తిగా కరువైందని మనం భావించాల్సి ఉంటుంది. కేవలం 10 నుంచి 20 మీటర్ల, అంటే సభ వేదిక దగ్గర నుంచి 10 నుంచి 20 మీటర్ల లోపలే జనం కనిపించారు తప్ప ఆ తర్వాత అసలు ఎక్కడ జనం అనేది కనిపించలేదు. అది కాకుండా జగన్ తన ప్రసంగాన్ని ఎప్పుడైతే ప్రారంభించారో ఆ వెంటనే ప్రజలు కూడా వెళ్ళిపోవడం మొదలు పెట్టారు. దీనికి మొత్తం మీద సభ ప్రయాణం 15-20 నిమిషాలనే ఖాళీ అయిందంటే జన స్పందన ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. అదే కాకుండా జనం పూర్తిగా లేకపోవడంతో వైసీపీ నాయకులు కూడా తీవ్ర అసంతృప్తితో నెలకొంది. అదేవిధంగా జగన్ తన ప్రసంగంలో సైతం ఎక్కడ వైసీపీ మేనిఫెస్టో అంశాన్ని ప్రస్తావించలేదు. కొత్తగా తమ అమలు చేయబోయే మేనిఫెస్టో వల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా రాబోయే కాలంలో తాము ఏం చేస్తానే అంశాలను ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు చేసిన కార్యక్రమాలకు సంబంధించిన మేనిఫెస్టోని చూపిస్తూ దాంట్లో ఉన్న లోపాలను ఎత్తి చూపడానికి ప్రయత్నించారు. ఇది ప్రజల్లోని తీవ్ర వ్యతిరేకంగా దారితీస్తుంది.
ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి జగన్ ఇప్పుడు ఏ విధంగా చెప్తారు? ఈ 5 ఏళ్ల పాలన గురించి, ఆయన పాలన గురించి చెప్పాల్సింది పోయి ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి టీడీపీ అది చేయలేదు ఇది చేయలేదని ఎలా చెప్తారని చెప్పేసి ప్రజల్లో సాధిస్తూ తీవ్ర అసంతృప్తిని, తీవ్ర అసహనం అయితే నెలకొంది. దీంతో వైసీపీ శ్రేణులు అయితే ఈ విషయాన్ని పసిగట్టి అంతా కామ్గా ఉండిపోయే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా నిన్న నర్సాపురంలో జరిగిన సభ దగ్గర అయితే మనం చూడొచ్చు. అసలు అక్కడ ప్రజలు ఎవరైతే వచ్చారో వాళ్ళు 8:30 గంటలకే వచ్చారు. ఉదయం 10:30 గంటలకు సభ కావడంతో 8:30కి వచ్చారు. కానీ వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. కనీసం మంచినీళ్ళు కానీ లేకపోతే ఇతర మజ్జిగ కానీ ఇటువంటి ఏర్పాట్లు ఏం చేయలేదు. దాంతో ఎండలో వీళ్ళంతా మాడిపోయే పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 10 గంటల ప్రాంతంలో జగన్ వచ్చి ప్రసంగం కేవలం 20 నిమిషాలు ముగించి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు కొంతమంది ఎవరైతే సభ దగ్గర వాళ్ళ మాడిపోయిన పరిస్థితి అయితే కనిపించింది. విజయచంద్రిక. థ్యాంక్ యూ రాబాబు.